డిజైన్స్ రెండు ఆల్మోస్ట్ సేమ్ అండి. అంటే ప్యాటర్న్స్ ఆర్ సేమ్, ఐ డోంట్ సే దే ఆర్ సేమ్, బట్ ద ప్యాటర్న్స్ ఆర్ సేమ్. కానీ మనకి పంకిన్ కలర్, ఎమరాల్డ్ కలర్ అదంతా వేరియేషన్ అండ్ పెండెంట్ కూడా వేరియేషన్. సో ఐ కన్సిడర్ దిస్ ఇస్ ఫోర్త్ ఐటమ్. సో ఇదేంటంటే లైటర్ షేడ్ ఆఫ్ ఎమరాల్డ్స్ అనమాట, ఎమరాల్డ్ పంకిన్స్. ఇస్ ద ప్రీషియస్ వన్స్. సో దీనికి మనం లాకెట్ ఇచ్చాము. అంత లాకెట్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇదేంటంటే నేను యూజువల్గా చెప్తా ఉంటాను, అంటే ఈ వీడియోలో కూడా చెప్పాను, మనం డబుల్ వైర్ తీగిస్తే ఏంటంటే గోల్డ్ లుక్ అనేది ఎక్కువ ఉంటుంది అనేసి. సో దీనికి ఏంటంటే ఈ పెండెంట్లో మనం అంతా డబుల్ వైర్ తీగ అనేది ఇచ్చామన్నమాట. సో ఇక్కడ అంటే కొన్ని ప్లేసెస్లో డబుల్ వైర్ తీగ ఇచ్చాము అండ్ కింద మనకి గుత్త పూసల కాంబినేషన్తో మనం ఎమరాల్డ్స్ పీస్ అనేది ఇచ్చాము. సో సేమ్ అదే ఇయర్ రింగ్స్ కూడా అదే ప్యాటర్న్. ఇయర్ రింగ్స్లో కూడా సేమ్ మనం ఒక హ్యాంగింగ్ తీసేసుకొని సేమ్ ఇవే మ్యాచింగ్ స్టోన్స్ అదంతా తీసుకొని దానికి గుత్త పూసలు అండ్ ఎమరాల్డ్ పంకిన్స్ మనం కాంబినేషన్లో ఇచ్చామన్నమాట. సో ఇట్ మేడ్ ఏ పర్ఫెక్ట్ సెట్ లాగా చాలా అందంగా ఉంది. సో దిస్ వన్ ఫోర్త్ ఐటమ్. నేను ఇది క్లోజర్ వ్యూ అండ్ వేసుకొని రెండు చూపిస్తాను. సో కమింగ్ టు ఫిఫ్త్ ఐటమ్. ఇది ఫిఫ్త్ ఐటమ్ ఏంటంటే కొంచెం డార్క్ షేడ్ ఆఫ్ ఎమరాల్డ్స్, డార్కర్ షేడ్ ఆఫ్ ఎమరాల్డ్ పంకిన్ బీడ్స్. సో దీనికి వచ్చేసి మనం చాన్ పెండెంట్స్ అనేది, చాన్ చోకర్స్, చాన్ లాకెట్స్ ఏంటంటే ఈ మధ్య చాలా ట్రెండింగ్లో ఉంది. అంటే ఈవెన్ హెయిర్ పిన్స్ కూడా సూర్యవంక, చంద్రవంక. సో ఈ మనకి చాంద్ అనేది ఈ టైంలో చాలా ట్రెండింగ్లో ఉంది. మనము చోకర్స్ కూడా చాలా వరకు మనం చూస్తూ ఉన్నాం ఈ మధ్యకాలంలో. సో ఇదేంటంటే మనకి చాంద్ కైండ్ ఆఫ్ పెండెంట్ ఇచ్చాము అటాచ్ టు దిస్. దీనికి మనం కింద అంతా గోల్డ్ బాల్స్ అండ్ ఎమరాల్డ్స్, డార్క్ షేడ్ ఎమరాల్డ్స్తో మనము మ్యాచింగ్ లాగా ఇచ్చాము. సో దీనికి ఏం చేసామంటే మేము స్టడ్స్ అనేది మ్యాచింగ్ లాగా ఇచ్చాము. దీనికి స్టడ్స్ ఇస్తే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అని అనిపించింది. బికాజ్ మనకి లాకెట్లో హ్యాంగింగ్ అనేది ఎక్కడ కనిపించలేదు. సో ఇలాంటి కైండ్ ఆఫ్ డిజైన్, ఇలాంటి కైండ్ ఆఫ్ సెట్స్కి మనం స్టడ్స్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. వేరే మనం ఫోర్త్ ఐటమ్స్లో చూసింది ఏంటంటే మనకి అది కింద డ్రాప్స్ అదంతా వచ్చింది కాబట్టి మనం అది ఇయర్ రింగ్స్ కొంచెం హ్యాంగింగ్స్ లాగా వేసాం కాబట్టి చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇలాంటి వాటికి మనం హ్యాంగింగ్స్ వేసుకోవచ్చు, వేసుకోవద్దని కాదు. బట్ ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఏ పర్ఫెక్ట్ సెట్, స్టడ్స్ అనేది చాలా బాగుంటాయి. సో ఇది నేను మీకు వేసుకొని చూపిస్తాను. అంటే క్లోజర్ వ్యూ ఫస్ట్ చూపించి దెన్ మనం వేసుకొని కూడా చూపిద్దాం. కెన్ సీ ద క్లోజర్ వ్యూ. ఎంత షేడ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో రైట్ నౌ. అంటే మనం ఎక్కువ ఇప్పుడు చాలామంది లైట్ కలర్ షేడ్స్ బాగా అడుగుతున్నారు, ఎమరాల్డ్స్లో లైట్ కలర్ కావాలి అని. బికాజ్ ఇదేంటో సంథింగ్ న్యూ ఇన్ ట్రెండ్ అనమాట. ఇన్ని రోజులు లేదు, ఒక పాస్ట్ 1-2 ఇయర్స్ నుంచి మనకి లైటర్ షేడ్స్ అనేది చాలా ఇష్టపడుతున్నారు. సో ఇదేంటంటే మనం లైటర్ షేడ్లో చేసాము. అండ్ వన్ మోర్ సెట్ ఈజ్ ఇన్ డార్కర్ షేడ్ అనమాట, డార్క్ ఎమరాల్డ్. అంటే ఇప్పుడు డార్క్ ప్రిఫర్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. బట్ సంథింగ్ ఇంటూ ట్రెండ్, అంటే ఇప్పుడున్న ట్రెండ్లో వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఏంటంటే లైటర్ షేడ్ ప్రిఫర్ చేస్తారు ఎక్కువ వరకు. సో యూ కెన్ సీ స్టడ్స్ ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయి దానికి మ్యాచింగ్ లాగా. మీకు హ్యాంగింగ్స్ కావాలి అంటే హ్యాంగింగ్స్ అయినా చూస్ చేసుకోవచ్చు. అండ్ మాకు లాకెట్లో కూడా హ్యాంగింగ్స్ కావాలి అనుకున్న వాళ్ళు జస్ట్ ఇక్కడ ఇదంతా ఇలా కాకుండా హ్యాంగింగ్ టైప్లో ఇవ్వమన్నా ఇచ్చేస్తాం అనమాట. సో దీనికి ఏంటంటే హ్యాంగింగ్ డ్రాప్స్ లాగా ఇచ్చాము కాబట్టి పైన ఇయర్ రింగ్స్ కూడా మేము హ్యాంగింగ్స్ లాగా ఇచ్చేసాము. సో దీనికి ఏంటంటే స్టడ్స్ లాగా ఇచ్చాము. స్టడ్స్ కూడా చాలా పర్ఫెక్ట్ సైజ్, మంచి చెవు నిండా కవర్ అవుతుంది అనమాట. మొత్తం ఆల్మోస్ట్ ఇయర్ అంతా మనకి చాలా పర్ఫెక్ట్గా కవర్ అవుతుంది. నేను ఇప్పుడు వేసుకొని చూపిస్తున్నాను. సో మీకు సైజ్ అదంతా బెటర్ ఐడియా వస్తుంది. సో ఇది క్లోజర్ వ్యూ అండి. యూ కెన్ సీ ఇది వచ్చేసి మనకి అరౌండ్ 20 ఇంచెస్ ఉంటుంది. నేను కొంచెం పైకి అన్నాను బికాజ్ ఇది బార్డర్ పెద్దగా ఉండి నేను ఇవాళ వేసుకున్న ఆర్నమెంట్స్ ప్రాపర్గా కనిపించట్లేదు. సో ఇది కొంచెం మనము ఇంకొంచెం లాంగ్ లెంత్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఈ శారీకి ఏంటంటే బార్డర్ హైలైట్ అవ్వడం వల్ల మనకు ఆర్నమెంట్స్ ఇక్కడ వరకు, ఇలాంటి శారీస్కి మనం చోకర్స్ అలా పెట్టుకుంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో నేను ఇది కిందికి అంటాను. సో మనకి ఇది లెంత్ వచ్చేసి ఇక్కడ వరకు వస్తుంది ఎగ్జాక్ట్ శారీ మీదకి. సో ఇది మనం కావాలి అంటే మీకు చోకర్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. వన్ మోర్ థింగ్, సో ఇలా కూడా పెట్టేసుకోవచ్చు అనమాట. వెనక డోరీ అదంతా పెట్టేసుకొని మీరు చోకర్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆర్ మీరు హారం లాగా కూడా ఇలా వేసుకోవచ్చు. అంటే అలా 20 ఇంచెస్ లాగా లెంత్ ఇది శారీ కొంగు పైకి వరకు వస్తుంది. ఈ లెంత్ అయినా పెట్టుకోవచ్చు. ఇంకా కస్టమైజ్డ్ కావాలి, లెంత్ ఎక్కువ కావాలి అన్న కూడా మేము చేసిస్తాము. సో ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్, దీనికి పర్ఫెక్ట్ మ్యాచింగ్ లాగా చేసాము. సో ఇది వచ్చేసి ఈ సెట్స్ గురించి. నెక్స్ట్
దీని తర్వాత ఒక ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. సో ఆ ఇయర్ రింగ్స్ నేను ఎందుకు పెట్టాను అని అంటే, ఈ ఇయర్ రింగ్స్ మనం దేనికైనా మ్యాచింగ్ చేసుకోవచ్చు. అంటే నేను ఇప్పుడు ఇన్ని ఐటమ్స్ చూపించాను కదా మీకు, దట్స్ వన్ కైండ్ ఆఫ్ ఇయర్ రింగ్. మనం అవి దేని మీదకైనా మ్యాచ్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఈ ప్యాటర్న్ ఏంటంటే జాలీ ప్యాటర్న్. జాలీలో మనము మంచి ప్రీషియస్ బీడ్స్ ఇచ్చి కాంబినేషన్లో చేసాము. ప్లెయిన్ పర్ల్ జాలీస్ మనం ఎక్కడైనా చూస్తూ ఉన్నాము, బట్ ఇవేంటంటే మనం మధ్యలో మంచి స్మాల్ సైజ్ ఆఫ్ ఎమరాల్డ్స్ తీసుకొని, మనకి సేమ్ ఇవే ప్యాటర్న్ రూబీలో కూడా ఉంది. మీరు ఇన్స్టాగ్రామ్ పేజ్లో చూడొచ్చు. టాన్సనైట్లో చేయొచ్చు. బ్లూ కలర్ అండ్ నాట్ షూర్ మనం ఆ కలర్ బీడ్స్ దొరుకుతుందో లేదో, కానీ రైట్ నో అయితే మా దగ్గర ఉన్నది రూబీ, ఎమరాల్డ్ అండ్ టాన్సనైట్. ఈ 3 షేడ్స్లో మేము చాలా చేయొచ్చు. సో ఎందుకంటే మా దగ్గర బీడ్స్ అవైలబిలిటీ అనేవి ఉన్నాయన్నమాట. సో ఇదంతా కింద మనం డ్రాప్స్ అనేది రియల్ పర్ల్స్ ఇచ్చాము. పెండెంట్ మధ్యలో మనం రూబీ స్టోన్ ఇచ్చాము. సో దీనికి డిఫరెంట్ మ్యాచింగ్ లాగా ఉంటుంది అని కింద ఒక హ్యాంగింగ్ ఇచ్చేసాము. ఇవన్నీ పర్ల్స్ అనేది రియల్. సో ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి మనం వీటికి ఇలా ఏదైనా స్టడ్ కైండ్ ఆఫ్ ఇచ్చేసుకొని కింద హ్యాంగింగ్, అంటే ఈ ఎమరాల్డ్స్ ఏవైతే పెట్టామో అవి మనం హ్యాంగింగ్ లాగా ఇచ్చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ ఇయర్ రింగ్. కానీ నేను ఈ వీడియోలో మీకు ఎన్ని ఇయర్ రింగ్స్ చూపించినా అవన్నీ ఆల్మోస్ట్ సెట్ అయిపోతాయి. సో నేను ఈ ఇయర్ రింగ్స్ కూడా ఈ సెట్ కోసమే చెప్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ రింగ్స్ ఉన్నాయి. దీస్ ఆర్ పైన మనకి మ్యాంగో కైండ్ ఆఫ్ స్టడ్ వచ్చి మంచి చాందబల్లి వచ్చి కింద పర్ల్స్తో మనకి హ్యాంగింగ్స్ వచ్చాయి. సో ఇది మీరు పర్ఫెక్ట్గా దీని మీద సెట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి రెడ్ స్టోన్ ఉంది మధ్యలో, రూబీ స్టోన్. ఇది ఎలాగో రూబీ వచ్చేసింది. మిగతా అంతా వైట్ స్టోన్స్ ఇచ్చేసుకొని ఓన్లీ మనం ఈ పర్ల్స్ అనేది సేమ్ ఇందులో అండ్ ఇందులో సేమ్ ఉన్నాయి. అండ్ డ్రాప్స్ వచ్చేసి ఇందులో ఏవైతే జాలీలో ఇచ్చామో అది ఇచ్చేస్తే చాలా పర్ఫెక్ట్గా అండ్ చాలా హెవీ లుక్ ఉంటుంది అనమాట ఈ ఇయర్ రింగ్స్. మోర్ దెన్ స్టడ్స్ అనే కాకుండా మనం ఎవరైనా కొంచెం ట్రెండీగా హ్యాంగింగ్స్, చాంద్వాలీస్ పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు డెఫినెట్లీ దే కెన్ చూస్ దిస్ ఇయర్ రింగ్స్. సో నేను ఇప్పుడు మీకు ఇవి కూడా వేసుకొని చూపిస్తాను, ఈ స్టడ్స్ అండ్ హ్యాంగింగ్స్ అండ్ జాలీ. సో మీకు ఇంకా బెటర్గా ఐడియా ఉంటుంది, అంటే ఏ సెట్తో అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది, అంటే స్టడ్స్ బాగుంటాయా లేకపోతే హ్యాంగింగ్స్ బాగుంటాయా అనేది మీరు చూసి డిసైడ్ చేసేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ద క్లోజర్ వ్యూ ఆఫ్ అవర్ లాస్ట్ ఐటమ్ అండి, విచ్ ఇస్ జాలీ. నేను మీకు చెప్పాను జాలీలో ఇది ఎమరాల్డ్స్ అనమాట. మనము ఇవి ఇయర్ రింగ్స్ అనేది మనం ఇదైనా వేసుకోవచ్చు, లేకపోతే నేను ఇంకొక ఇయర్ రింగ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా మీకు ఇందాక. సో మనం ఈ ఇయర్ రింగ్స్తో అయినా వెళ్ళొచ్చు. నాకైతే ఇలాంటి ఇయర్ రింగ్స్ చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి అనిపిస్తుంది దెన్ దోస్ ఇయర్ రింగ్స్ వన్ విచ్ వీ హ్యావ్ గివెన్ ఇన్ ద స్టడ్ కైండ్ ఆఫ్ థింగ్. సో ఇవి చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి దానికన్నా కూడా. నేను మీకు వేసుకొని కూడా చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది. ఇక్కడ మీరు చూస్తే అన్ని పర్ల్ డ్రాప్స్ ఉన్నాయి కదా, అవన్నీ రియల్ అనమాట. అండ్ మధ్యలో రూబీ స్టోన్ వచ్చింది మనకి. అండ్ ఇవన్నీ జాలీ చిన్న సైజ్, ఎమరాల్డ్స్ ఆర్ ఆఫ్ స్మాల్ సైజ్, అందుకే జాలీ అనేది మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది. పెద్ద సైజ్ తీసుకుంటే ఏంటంటే కొంచెం చాలా హెవీగా, అంటే ఇంత నీట్గా రాదు జాలీ. సో ఇప్పుడు వేసుకుంటే ఎలా ఉంటుంది అనేది మీరు చూడొచ్చు. అండ్ యూ క్యాన్ డిసైడ్ ఏ ఇయర్ రింగ్స్ అయితే పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతాయి ఈ జాలీ సెట్కి అనేది మనము డిసైడ్ అయిపోవచ్చు. సో దీస్ ఆర్ ద 2 ఇయర్ రింగ్స్. క్లోజర్ వ్యూలో మీరు చూసుకోవచ్చు. నచ్చాయో లేదో కామెంట్ బాక్స్లో కూడా మెన్షన్ చేయండి. ఇన్ కేస్ మీకు ఇంకేమైనా ఫర్దర్ క్వెరీస్ ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, లేకపోతే మన వాట్సాప్ నెంబర్స్ ఉన్నాయి, మీరు వెంటనే మెసేజ్ చేయొచ్చు అక్కడ. కానీ ఆ రెస్పాన్స్ అనేది కొంచెం డిలే ఉంటుంది. యాజ్ యూజువల్ నేను ఎక్కడైనా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎవ్రీవేర్ ఐ కీప్ మెన్షనింగ్ రెస్పాన్స్ అనేది కొంచెం డిలే ఉంటుంది అనేసి. సో ఇంకా ఇలా అంటే గోయింగ్ ఫార్వర్డ్, ఎందుకంటే ఇది గోల్డ్ జ్యువెలరీ వేసుకునేంత వరకు దాని లుక్ అనేది తెలియదు. ఇప్పుడు మనం మామూలు ఆర్నమెంట్ చూస్తే నార్మల్ లాగా అనిపిస్తుంది ఇది ఎలా ఉంటుందో ఏమో అని, బట్ వేసుకొని చూపించాక దాని లుక్ అనేది చాలా వేరీగా ఉంటుంది. నాకు కూడా ఎప్పుడైనా ఐటమ్ నేను చేపించేసిన తర్వాత వర్క్ నుంచి రాగానే ఇది ఎలా ఉంటుందో అని ఒక చిన్న ఫీలింగ్ ఉంటుంది.
బట్ వేసుకొని చూసాక దాని అందం అనేది వేరే ఉంటుంది. సో దానికోసం మీకోసం ఇంత కష్టపడి మేము ప్రతి ఒక్క ఆర్నమెంట్ని షూట్ చేసి దాన్ని వేసుకొని చూపించి ఇంత టైం తీసుకొని చేస్తున్నాము. సో ఫర్ దాట్ మీకు ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ కావాలి అనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ యూట్యూబ్ ఛానల్. సో దట్ మీకు లేటెస్ట్ మేము ఎప్పుడైనా అప్డేట్ చేసినప్పుడు వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో యా, స్టే సేఫ్ ఇన్ దిస్ కరోనా టైమ్ ఎవ్రీవన్. Bye bye, take care.